ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 13/9/2025 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలాలు తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము బహుళ పక్షము షష్ఠి ఉదయం 7:23 వరకు ఉండి తదుపరి సప్తమి కూడా ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5:04 వరకు ఉండి తదుపరి అష్టమి కూడా ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 7:59 నుంచి 9:28 వరకు. తిరిగి ఈ రోజు రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 5:41 అమృత ఘడియలు ప్రారంభమై రేపు సూర్యోదయం తర్వాత కూడా అమృత ఘడియల వ్యాప్తి ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6:07 నుంచి 7:44 వరకు. వర్జము రాత్రి 1:12 నుంచి 2:42 వరకు. రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:16. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ధనయోగము, ఐశ్వర్యము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఉద్యోగ లాభము, విద్యాభివృద్ధి, శుభవార్తా శ్రవణము, సంతానయోగం కావచ్చు, వివాహ సంబంధ విషయం కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, లాటరీల వల్ల జూదం వల్ల కావచ్చు, రావాల్సిన ధనం విషయంలో కావచ్చు, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. విద్యార్థికి లాభం, ఉద్యోగస్తులకి పదోన్నతులు పొందుకోవడం, అనుకున్న చోటికి బదిలీలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార స్థిరత్వం. ఇక రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాలకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం, ఇతర వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభం. ఆర్థికాభివృద్ధి, రోగనాశనం, రుణ విమోచనం, గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు ప్రశాంతతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ పిఆర్ కానీ లేదంటే స్థిరమైనటువంటి గృహం కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్వదేశాల్లో కూడా ఆస్తి పంపకాలు లాభాలు ఉన్నాయి. కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మే వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో మంచి లాభాలు మరియు వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కూడా బలం కనబడుతోంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పట్టుదల, కార్యజయము, ఆనందయోగము, రుణ విమోచనం, రోగనాశనం, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకు అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, శుభవార్తా శ్రవణం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు పొందుకునే అవకాశాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, ఈవెంట్ మేవర్కి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెయిన్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. అలాగే మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినడం, కళాకారులకు, క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. వాహన యోగం, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనంద యోగం. చాలా మంచి శుభకరమైన, సౌకర్యవంతమైన రోజుగా చెప్పవచ్చు. 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు.
ఇబ్బంది పడే అవకాశాలు, వస్తు వాహనాదుల వల్ల ఇబ్బందులు, ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టి మర్చిపోయే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో ఇబ్బందులు, రైతులు మోసపోయే అవకాశం, పంట బాగా పెరుగుతుంది కానీ కాయ కానీ పూత కానీ వచ్చే అవకాశం లేదు, నకిలీ విత్తనాల బెడద బయటపడుతుంది, మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోండి. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ నుండి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంది, జన్మ జాతకం తప్పకుండా చూయించుకోండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కూడా నష్టాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలక్ట్రిసిటీ నష్టం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కన్స్ట్రక్షన్ వ్యాపారం కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అవరోధాలు, ఆటంకాలు, నష్టము, మాట పడడం, ఆస్తి పంపకాలు కూడా నష్టాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు, విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు, విద్యార్థులకు ఏమాత్రం అనుకూలంగా లేదు, సమయపాలన పాటించండి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు లేదా ఫైర్ అవ్వచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు, చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా ఉత్తమంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం 8:11 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో భగవద్గీత పారాయణం 7 నుంచి 11 అధ్యాయాలు చదవండి, అలాగే లలితా సహస్రనామ పారాయణం చేయండి. ఎవరికైనా నల్ల నువ్వులు, పెరుగు, పాలు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి 6-3 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి లాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందయోగం, వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశాలు, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం, యజ్ఞయాగాది క్రతువులు కానీ, ఇంకేదైనా వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం కానీ, గృహలాభం కానీ, ఉద్యోగ లాభం కానీ, సంతాన శుభవార్త వినడం కానీ లాంటివి తప్పకుండా కనబడుతున్నాయి. ఆస్తి పంపకాల అభివృద్ధి తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అద్భుతమైనటువంటి వ్యాపార లాభం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, రోగనాశనం, రుణ విమోచనం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక, ఆధ్యాత్మికమైనటువంటి శుభయోగాన్ని పొందుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ లాభాలు, మంచి అనుకూల శుభయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అత్యంత అనుకూలంగా శుభయోగం చెప్పవచ్చు. వీరికి పట్టిందల్లా బంగారంగా చెప్పబడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందాది తీర్థయాత్ర, సేవన, విహారయాత్రలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగాదుల లాభం, కార్యసిద్ధి, రాజ్యయోగం, రాజకీయ నాయకులు కలిసి రావడం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోనూ అనుకూలత, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, వ్యాపారపరంగా అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూలవంతంగా ఉంటుంది. మంచి మాట తీరు, వ్యవహార శైలి, వృత్తిలో, ఉద్యోగంలో లాభాలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణీయంగా ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్యార్థులకి బ్యాక్లాగ్ పరీక్షలతో సహా అన్ని రకాల పరీక్షల్లో ఈరోజు రాబోయే పరీక్షలు విజయవంతంగా పూర్తవుతాయి. పట్టుదలతో కార్యసిద్ధి పొందుకుంటారు. అనేక రకాల ఆర్థిక, ఆనంద శుభయోగాలు, ఆస్తి పంపకాల లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి మంచి అనుకూలంతో శుభస్థితి ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యారాశి వారికి కూడా శుభయోగమే, అదృష్ట యోగం కనబడుతోంది. లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి అనుకూలవంతమైన శుభయోగాలు. మత్స్యకారులకి లాభం, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వృత్తి ఉద్యోగాల లాభాలు, విద్యార్థులకి మంచి పరిపూర్ణ విద్యా ప్రాప్తి, విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో సమాగమం బాగా ఉంటుంది. ఆనందాది శుభయోగాలు కనబడుతున్నాయి. వస్తు వాహన సౌలభ్యం, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత. లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనయోగము, ప్రశాంతమైన ప్రయాణము, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, కుటుంబపరమైనటువంటి ప్రశాంతత, ఇదంతా మీకు అనుకూలంగా ఉండబోతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. తొందరపాటు నిర్ణయాలు, అవమానాన్ని పొందుకునే అవకాశం, మాట తీరుతో అందరితో ద్వేషము, శత్రుత్వాన్ని పొందించుకుంటారు. జాగ్రత్త. మాట ముదుపు, ఇది గుర్తుపెట్టుకోండి. మాట ఎంత ముదుపుగా మాట్లాడితే అంత మంచిది. అంటే పొదుపుగా మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. అంతే తప్ప అనవసరమైనటువంటి ఆర్భాటాలకు వెళ్ళినా, అధికంగా ప్రసంగం చేసినా నష్టాన్ని పొందుకుంటారు. రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులు మోసపోయే అవకాశం, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు, కష్టకాలం. విద్యార్థులు సమయపాలన లేకపోవడం, ఇతరుల మీద ఆధారపడడం, విద్యా నష్టాన్ని పొందుకోవడం. మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు. మీ వల్ల ఇంకొకరికి మరణము సంభవించే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి మద్యపాన సేవన చేసి ప్రమాదంలో పడే ప్రయత్నాన్ని తెచ్చుకోకండి. అనవసరపు ఆర్భాటాలు, ఖర్చుని నియంత్రించలేకపోవడం మీకు అభాసపాలు చేస్తుంది. జాగ్రత్త. అంటే పక్క వాళ్ళ మెప్పు కోసం చేసేటువంటి అప్పులు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. జాగ్రత్త. ప్రభుత్వ అధికారులు జాగ్రత్త ఉండి, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం కూడా బెంచ్ మీదకి మారవచ్చు. లాటరీ లెవెల్ జూదం వల్ల తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, పదాలకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి నష్టం. రైతన్నలకు కూడా కష్టకాలం. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి నష్టం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారాలు మూతపడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి టార్గెట్ రీచ్ అవ్వకపోవడం, మీ డెవలప్మెంట్ ఆఫీసర్ నుంచి కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కష్టకాలం. నకిలీ వైద్యులు, నకిలీ జ్యోతిష్కులు, నకిలీ న్యాయవాదుల యొక్క బెడద కూడా ఎక్కువ ఉండబోతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 7:50 నుంచి 9:06 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:18 నుంచి 2:31 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమం, శుభవార్తా శ్రవణం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, వివాహ యోగిత, సత్సంతాన ప్రాప్తి, అలాగే ప్రయాణ లాభాలు పొందుకోవడం, విదేశీ ప్రయాణం, విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారులకు, క్రీడల లాభాలు, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడిమైన వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు. కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు, లాటరీ వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం కూడా అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం. మత్స్యకారులకు సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకు కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్నది సాధించడం, కొత్త వ్యాపార ప్రారంభం, మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇది చాలా మంచి శుభమైన రోజుగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
ధనుసు రాశి వారికి మహా అదృష్టము అంటే అద్భుతమైనటువంటి యోగం. ప్రతి పనిలో మీకంటూ ఒక ప్రత్యేకత, మీ పనిలో ఉత్తమ స్థాయి ప్రయోజనం, ఆనందాది అదృష్ట యోగం, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, మాట తీరుతో అందరిని ఆకట్టుకోగలగడం, వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవడం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, ధనయోగము, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఉత్తమ ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా అకాడమిక్ కానీ లేదా బ్యాక్లాగ్ పరీక్షలు కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశాలు, అనుకున్నటువంటి కార్యసాధన, వాహనాది శుభయోగాల పరంపర, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చు, విద్యా ఉద్యోగ వ్యాపార, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలత, కొత్త వ్యాపారం ప్రారంభం చేయడం, అనుకూలమైనటువంటి శుభయోగాలు, వస్తువాన సౌలభ్యం, బంధుమిత్రుల కలయిక బాగా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా చాలా మంచి శుభయోగాలు, ధనము, ఆరోగ్యము, ఉద్యోగ లాభము, విద్యాభివృద్ధి, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగము, వ్యాపార అనుకూలత, భాగస్వామితో కూడా కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ ఆపరేటర్, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కానీ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాలకు అభివృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఆనంద యోగాలు, కుటుంబ సఖ్యత, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, కోర్టు బయట సమస్యల పరిష్కారమయ్యే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అదృష్ట యోగాన్ని పొందుకోవచ్చు. రుణపీడా పరిహారం, రోగనాశనాన్ని పొందుకునే అదృష్ట యోగం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి వాహన యోగము, ఉద్యోగ లాభము, మాతృ సౌఖ్యము, పితృ సంబంధ వ్యక్తుల నుంచి లాభము, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్తా శ్రవణం, అలాగే వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత ఉండడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమకు లాభాలు, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లు కలిసి రావడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రయాణ సుఖయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం. ఇది చాలా మంచి అదృష్టవంతమైన శుభమైన రోజుగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారికి చాలా మంచి అదృష్ట యోగాలు, పట్టిందల్లా బంగారమే, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, 2 ఉద్యోగాలు పొందుకోవడం, అంటే మొన్న ఇంటర్వ్యూలో కానీ లేదా ఇవాళ జరిగే ఇంటర్వ్యూలో కానీ 2 ఉద్యోగాలు పొందుకునే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా పొందుకునేటువంటి అదృష్ట యోగం, ధన ధాన్య వృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రభుత్వ ప్రవేశం, ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనుకూలమైన ఆనందాది అదృష్ట యోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు.
ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.